తర్వాత ఈ విధంగా దశరథ మహారాజు దుఃఖాక్రాంతుడైపోయినాడు. ఎట్లా చెప్పినా కైకేయి వినడం లేదు. ఇంకా ఆ రోజు రాత్రి భోజనం లేదు, ఏమీ లేదు. కైకి అలిగి పండుకో ఉంది. దశరథ మహారాజు ఒక తట్టు పడిపోయి ఉన్నాడు. ఆఖరకు ఆ రోజు రాత్రి దశరథ మహారాజు బ్రహ్మాండమైనటువంటి పాన్పుల మీద పండుకునేటువంటి ఆయన కటిక నేల మీద పండుకున్నట్ట. పండుకొని ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఎట్లా చెప్పినా కైకేయి వినడం లేదు. రాత్రంతా చెప్పాడు, ప్రతివులాడాడు, భంగపడ్డాడు. ఎట్లా చేసినా కైకి మనసు మారకుండా కఠినంగానే ఉందన్నమాట. అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదయా అంటే, సూర్యోదయం అయిపోతుంది. రామచంద్రమూర్తి దీక్షలో ఉన్నాడు. ఆ దీక్షలో ఉండి ఆ చేయవలసినటువంటి కార్యక్రమములన్నీ కూడా చేసి 4వ చాములో నిద్రలేచి సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ కూడా చేసుకుని ఋత్విక్కుల చేత పుణ్యాహవాచనాది కార్యక్రమాలు చేయించి పట్టాభిషేక మహోత్సవానికి వెళ్ళడానికి సంసిద్ధుడవుతున్నాడు రామచంద్రమూర్తి. సూర్యోదయం కాబోతున్నది. దశరథ మహారాజు అక్కడ రాత్రి మొత్తం కైకేయితో చెప్పి బతిమిలాడి దుఃఖించి ఈ కార్యక్రమం ఇలా అయిపోయింది ఏందని చెప్పి బాధపడి ఆయన దుఃఖించి పడిపోయి ఉన్నాడు. మన స్మారకంలో లేడు దశరథ మహారాజు. ఇక్కడ సూర్యోదయం అయింది. సూర్యోదయం కాబోతున్నది. వెంటనే వశిష్ఠ మహర్షి అనేక మంది ఋష్యాదులను అందరినీ కూడా సిద్ధం చేసుకుని దానికి కావలసినటువంటి పట్టాభిషేక మహోత్సవానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకుని వైభవంగా ఆ సభా మండపం దగ్గరికి వచ్చాడు. వచ్చి జనమంతా బయట నిలబడుకొని ఉన్నారు. అక్కడ సుమంత్రుడు కనపడ్డాడు. సుమంత్రుడు కనపడితే వెంటనే సుమంత్రుడిని దశరథ మహారాజు దగ్గరకు పోయి, నీ వెంటనే రాజును సిద్ధం కావాల్సింది, రామ పట్టాభిషేకానికి అన్నీ సిద్ధం చేస్తున్నామని ఒకసారి చెప్పు, రాజుగారికి తెలియజేయ అన్నాడు. ఉదయాన్నే నేరుగా సుమంత్రుడు రథం తీసుకున్నటువంటి వాడై దశరథ మహారాజు మందిరం దగ్గరికి వచ్చాడు. అంటే ఆ సభా మండపం దగ్గర లేడు దశరథుడు, కైకేయి మందిరంలో ఉన్నాడు అనమాట. కైకేయి మందిరం దగ్గరికి వచ్చి వంది మాగధులందరూ కూడా స్తోత్రం చేయగా అప్పుడు దశరథ మహారాజు నిద్రలేవాలి. ప్రతిరోజు కూడా ఆయన ఎక్కడన్నా పండుకొని అక్కడికి వెళ్ళి వీళ్ళు స్తోత్రం చేస్తారు. సుప్రభాత సేవ మాదిరి అక్కడికి పోయేటోటికి సుప్రభాత సేవ ప్రారంభం కాగానే దశరథ మహారాజు వచ్చి అట్ట అన్నాడు. ఆపేశారు అందరూ, గమ్మైపోయినారు. లోపలికి పోయి గమ్మును పండుకో అన్నాడు. ఇక్కడే శబ్దం లేదు కైకేయి ఇంటి దగ్గర. సుమంత్రుడు వచ్చాడు. సుమంత్రుడికి లోపలికి పోయేటువంటి అధికారం ఉందన్నమాట. మంత్రి కాబట్టి మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా దశరథ మహారాజు దగ్గరికి పోయినాడు. అప్పుడు శయనీయన్నరేంద్రస్య తథా స్యాద్యతిష్ఠిత. అప్పుడు ఆ శయనీయం ఆ యొక్క దశరథ మహారాజు పండుకోనుండేటువంటి విధానాన్ని చూచాడు. ఓహో, దశరథ మహారాజు ఏదో బాధలో ఉన్నట్టున్నాడు అనుకున్నాడు. పోయి దశరథ మహారాజా అని చెప్పి నమస్కారం చేశాడు. ఆయన కళ్ళు ఎత్తి చూశాట. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రగా ఉంటే దశరథ ఈయన పోయినప్పుడు మాత్రం పాన్పు మీదనే పండుకున్నాడు. ఆయన మామూలుగా రాత్రంతా కింద పండుకున్నాడు. క్రింద పండుకున్న తర్వాత క్రింద పండుకోనుండేటప్పుడు వందె మాగదులు వచ్చారు కదా, అప్పుడు లేచి వచ్చాడు. లేచి వచ్చి వాళ్ళని టనేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోయి పాన్పు మీద పండుకున్నాడు. ఊరికే పండుకున్నాడు కానీ ఆయనకి ఏం మనసు బాగలేదు. అప్పుడు సుమంత్రుడు వచ్చాడు. సుమంత్రుడు వచ్చేటోటికి సుమంత్రుడు ఆ దశరథ మహారాజుకి నమస్కారం చేయగానే కళ్ళెత్తి చూశాడు. ఎర్రగా ఉన్నాయి కళ్ళు, ముఖం వాడిపోయిందనమాట. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అంటే ఎంతో ఉత్సాహంగా ఉండాల్సినటువంటి మా రాజుగారి యొక్క ముఖం ఇలా ఉన్నది ఏమిటి అని చెప్పి అప్పుడే సుమంత్రుడికి అనుమానం వచ్చింది.
అనుమానం రాగానే మహారాజా అని ఏదో మాట్లాడబోతుంటే మధ్యలో కైకి మాట్లాడింది. కైకి అక్కడే ఉంది. సుమంత్ర, రాజుగారు అలసి ఇప్పుడే నిద్రపోతున్నాడు, ఆయన్నేం కదిలించొద్దు. రాత్రి మొత్తం రామచంద్రమూర్తిని గురించే చెప్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని గురించి అనేక రకాలుగా ఆలోచించాడు. ఆయన ఆలోచించి ఇప్పుడే కన్ను మూసి నిద్రపోతున్నాడు, ఆయన లేపద్దు. కానీ ఆయన యొక్క కోరిక ఏమిటంటే, నాకు చెప్పాడు ఉదయాన్నే రామచంద్రమూర్తిని పిలిపించు, మాట్లాడాలి అన్నాడు. రామచంద్రమూర్తిని త్వరగా వెళ్ళి నువ్వు తీసుకోరా ఇక్కడికి అన్నాడు. అన్నది కైక. కైకి చెప్పంగానే తీసుకోరాడు ఈయన మంత్రి. ఆజ్ఞ రాజు చెప్పాలి, రాజాజ్ఞ కావాలి. అప్పుడు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కైకేం మాట్లాడినా వినిపించుకోవడం లేదు, ఆలోచిస్తున్నాడు దశరథ మహారాజు. అప్పుడు దశరథ మహారాజు ఆయన చూశాడు. చూస్తే ఊరికే ఇట్టు అన్నాడు కళ్ళు, అంటే తీసుకోరా అన్నట్టుగా. అప్పుడు సుమంత్రుడు బయలుదేరాడు. సుమంత్రుడు బయలుదేరి నేరుగా రామచంద్రమూర్తి ఉండే దగ్గరికి వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఉండే దగ్గరికి వెళితే రామచంద్రమూర్తి అక్కడ అన్ని విధాలైనటువంటి దీక్షతో సీతాదేవితో కూడి ఆ రోజు విష్ణువు దగ్గర దర్భలు పరుచుకొని నిద్రపోయి 4వ జాములో లేచి అనుష్ఠానం అంతా చేసుకుని పుణ్యాహవాచనాది కార్యక్రమాలన్నీ చేసి సంసిద్ధుడై సిద్ధంగా ఉన్నాడు పట్టాభిషేకానికి. అప్పుడు సుమంత్రుడు వెళ్ళాడు. సుమంత్రుడు వెళ్ళే సమయం ఎలా ఉన్నదో తెలుసా? సుమంత్రుడు లోపలికి రాకముందే వశిష్ఠ మహర్షి అన్ని యాగ సంహారాలు, ప్రతిష్టా సంహారాలన్నీ తీసుకొని వచ్చేస్తున్నారు కదా. ఆ రాజమార్గాలన్నీ అలంకరింపబడి ఉన్నవి. ఆ రాజమార్గాలంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అలంకారాలతో కూడి పురజనులందరూ కూడా పట్టాభిషేక మహోత్సవానికి జనాలందరూ వచ్చేసి ఉన్నారు. మంగళవాద్యాలన్నీ కూడా మోగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు జరిగి వైభవంగా దశరథ నగరంలో, ఆ అయోధ్య నగరంలో హడావుడిగా ఉందంతా మంగళవాద్యాల మధ్య. ఈ సుమంత్రుడు కూడా ఆ జనాల మధ్యలో రథం తోలుకుంటూ వచ్చినటువంటి వాడై రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తితో ఈ విషయాన్ని చెప్పాడు. నాయన గారు, దశరథ మహారాజు గారు కైకేయి అమ్మవారి దగ్గర ఉన్నారు, మిమ్మల్ని తోడ్కొని రమ్మన్నారు. అవునా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఉంటుందిలే అని చెప్పి రాములు వారు వెంటనే సంసిద్ధుడై కూడా లక్ష్మణస్వామి వచ్చాడు. లక్ష్మణుడు రాముడు కలిసి ఒక రథంలో, అంటే ఇప్పుడు సుమంత్రుడు రథంలో రాలేదు, వాళ్ళ సొంత రథంలో వస్తున్నారు. సొంత రథంలో సారథి తోలుతుండగా రామచంద్రమూర్తి ఇప్పుడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు, రాజు కాబోతున్నాడు కదా, దీక్షలో ఉన్నాడు కదా, అందువల్ల ఆ రథంలో ఎక్కాడు. రథంలో ఎక్కిన తర్వాత లక్ష్మణస్వామి కూడా రక్షకుడిగా వచ్చాడు. రక్షకుడిగా వచ్చి గొడుగు పట్టుకొని వింజామర వేస్తూ రామచంద్రమూర్తి కూడా ఉన్నాడు లక్ష్మణస్వామి. వాళ్ళు నేరుగా బయలుదేరి కైకేయి గృహం దగ్గరికి వచ్చారు. కైకేయి గృహం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రథాన్ని ఆపేసి కొంచెం దూరంలో 2 కక్షల దూరం, 2 కక్షలు అంటే చాలా భాగాలు ఉంటాయన్నమాట, 2 కక్షలు నడిచే వెళ్ళాడు రామచంద్రమూర్తి. కక్ష అంటే ఒక భాగం అనే అర్థం అన్నమాట. ఒక భాగము, 2 భాగాలు నడిచి వెళ్ళారు రామలక్ష్మణులు ఇద్దరు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతిహారులు అక్కడ అందరూ ఉంటారన్నమాట. వాళ్ళందరూ రాముడు వచ్చిన తర్వాత లోపలికి ప్రవేశపెట్టండి అంటే రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళాడు. మంత్రికి అధికారం ఉన్నది కానీ రాముడికి లేదు. రాముడు చెప్తేనే పోవాలన్నమాట లోపలికి. వాళ్ళు లోపలికి పంపించమన్న పాటికి పోయినారు. పోయిన తర్వాత రామచంద్రమూర్తి నేరుగా వెళ్ళి దశరథ మహారాజు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేశాడు. పాదపద్మాలకి నమస్కారం చేసి, అక్కడే కైకేయి కూడా ఉన్నదనమాట, కైకేయి పాదపద్మాలకి నమస్కారం చేసి, తండ్రి ఆజ్ఞ, మీరు పిలిపించారట కదా, ఎందుకు పిలిపించారు, ఏ విషయం మాట్లాడడానికి అన్నాడు.
ఇప్పుడు దశరథ మహారాజు ఏం మాట్లాడాడంటే ఒక్క మాటే మాట్లాడాడట దశరథ మహారాజు రాముడు, ఇంకేం మాట్లాడలేదు. రాముణ్ణి దగ్గరకు తీసుకొని రామా అన్నాడంతే, ఇంకా ఆయనకేం మాట్లాడాలి. రామా అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు, ఇంకా మాట్లాడలేకపోయినాడు దశరథ మహారాజు. ఇప్పుడు కైకేయి అందుకుంది, రామా ఒక విషయాన్ని చెప్పబోతున్నాడు మీకు దశరథ మహారాజు, కానీ చెప్పలేక బాధపడుతున్నాడు నాయన అని చెప్పి అన్నది. ఆ మాటను చెప్పలేక బాధపడుతున్నాడు, ఆ మాటను నేను చెప్పగలను, కానీ ఆ మాటను నేను చెప్పాలంటే నువ్వు చాలా శ్రద్ధగా వినాలి, ఆ మాటను పాటిస్తాను అని నువ్వు కానీ చెప్పగలిస్తే అప్పుడు నేను చెప్తాను అన్నదనమాట. ఏమంటే అప్పుడు కైకేయి చెప్పినటువంటి విషయం చెప్తున్నాను. నాయన, నీకు అప్రియమైనటువంటి మాట అది, నీకు ఇష్టమైన మాట మాత్రం కాదు, నీకు చాలా కష్టమైనటువంటి మాట. ఆ కష్టమైనటువంటి మాటను దశరథ మహారాజు నీతో చెప్పలేకుండా ఉన్నాడు, అందుకని ఆయన రామా అంటున్నాడే కానీ మాట రావడం లేదు. ఆ మాట నేను కానీ చెప్పమంటే నువ్వు చెప్పమంటే చెప్తాను, అయితే నువ్వు దాన్ని పాటిస్తానంటేనే చెప్తాను, నువ్వు సంకోచించేటట్టయితే చెప్పను అన్నాడు. అమ్మా, తండ్రి గారు ఒక అప్రియమైన మాట నాకు చెప్తాను అని చెప్పలేకపోతున్నాడు. అది నాకు ఎంత అప్రియమైనా సరే తండ్రికి ప్రియమైనటువంటి మాట కాబట్టి నాకు ఎంత అప్రియమైన మాట అయినా నేను పాటిస్తాను తల్లి, నాకు తండ్రి వాక్యమే ముఖ్యము, చెప్పమ్మా అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పిన తర్వాత కైకి చెప్తుంది, నాయన పూర్వం ఒకానొకసారి దేవదానవ యుద్ధం జరిగింది. శంబరాసురుడితో యుద్ధం జరిగినప్పుడు నేను ఆ శంబర మాయలన్నీ కూడా, రాక్షస మాయలన్నీ కూడా నాకు పరిహరించేటువంటి విషయం నాకు తెలుసు. అప్పుడు నన్ను సహాయంగా తీసుకోపోయినాడు మీ తండ్రి దశరథ మహారాజు. అప్పుడు యుద్ధంలో నేను ఆయన్ను 2-3 సార్లు కాపాడాను. ప్రాణం పోయే సమయంలో నేను యుద్ధం చేసి కాపాడాను. రథచక్రం ఊడిపోతే ఆ నేమికి బదులుగా నేను నా ఏలు పెట్టి ఆ రథాన్ని కాపాడాను. అప్పుడు తండ్రి గారు చాలా సంతోషపడి నాకు 2 వరాలు ఇచ్చాడు ఆయన. ఆ వరాలు నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇస్తానన్నాడు. ఈరోజు అడిగాను ఆ వరాలు ఇవ్వలేక నీకు అప్రియమైనటువంటి విషయాన్ని నీతో చెప్పలేక బాధపడుతున్నాడు రామా. నీ తండ్రి యొక్క సత్యవాక్యాన్ని నువ్వు పరిపాలించి నీ తండ్రి యొక్క సత్యాన్ని నువ్వు కాపాడవలసింది అంటూ ఆమె ఏం చెప్పిందో తెలుసా? ధర్మమూలమిదం రామా. అది రాముల వారిలో ఉండేటువంటి గొప్పతనం. ధర్మమూలమిదం రామ విదితంచ సతామపి. చెప్తాను విను, ధర్మానికి సంబంధించిన విషయం ఇది. తత్సత్యం నత్యతే ద్రాజ కుపితస్త్వత్కృతే యథా. ఆయన ఆ సత్యాన్ని వదులుకోవాలని చూస్తున్నాడు. సత్యవాక్య పరిపాలన అంటే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేకపోతున్నాననే బాధపడుతున్నాడు. కానీ నీ కోసంగా తన సత్యాన్నే దూరం చేసుకుంటున్నాడు. కాబట్టి ధర్మమూలం ఇది. ధర్మమూలమైనటువంటి విషయం నేను గట్టిగా అడిగాను. ఏమిటి అంటే తండ్రి యొక్క సత్యాన్ని వాక్యాన్ని నువ్వు కాపాడాలా, నీ బాధ్యత ఏంటంటే నీ తండ్రి సత్యము విడవకుండా ఉండేటట్లు నువ్వు చూడవలసింది అన్నది మొట్టమొదట. తప్పకుండా అమ్మా, నా తండ్రి సత్యాన్ని కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను అన్నాడు అని ఆ విషయం చెప్తా విన్నాయన. ఏమిటి అంటే 14 సంవత్సరాలు నువ్వు వనవాసం చేయాలి. జడలు ధరించి మృగ చర్మం ధరించి నార వస్త్రాలు కట్టుకొని
ఒక ముని మాదిరి, ఒక ఋషీశ్వరుడి మాదిరి నువ్వు అడవుల్లో సంచరించాలి అని కోరాను. రెండవది భరతుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి కోరాను. ఆ 2 కోరికలు నేను అడిగాను. ఆ రోజు నాకు ఇచ్చినటువంటి కోరికలు ఆయన సత్యాన్ని పరీక్షించాలని అడిగాను నేను. కానీ ఆయన నీ మీద ఉండేటువంటి వ్యామోహంతో నిన్ను అడవులకు పంపించడానికి ఇష్టపడడం లేదు. ఎలా చేస్తావో నీ ఇష్టం, నీ తండ్రి గారి సత్యాన్ని కాపాడాలి అని చెప్పి అన్నది. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, అమ్మా ఇంత దూరం ఆలోచించాలనా? ఆ మాట నాతో చెప్పాల్సిన ఎప్పుడో మా తండ్రి చెప్తే నేను ఆచరించనా? నాకు తండ్రి వాక్యాన్ని కాపాడడమే వ్రతం కానీ రాజ్యంతో నాకేం అవసరం లేదు. భరతుడికి రాజ్యాన్ని ఇవ్వమంటే సంతోషంగా ఇచ్చినా నేను. నాదా రాజ్యము, లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ నా తమ్ముళ్లే కదా, అందరికీ సంబంధించిన రాజ్యం కదా. భరతుడిని పట్టాభిషేకం చేయాలి అంటే వెంటనే నేను చేసినమ్మా. నేను ఆ మాట ధర్మం నాతో చెప్పడానికి తండ్రి గారు ఎందుకు ఇంత భయపడుతున్నాడు, ఇంత బాధపడుతున్నాడు? నేను అసలు బాధపడే అవసరమే లేదు. నాకు ఈ రాజ్యానికంటే అరణ్యంలో ఉండడమే హాయిగా ఉంటుంది నాకు. ఏం లేదు నాయన, భరతుడు పట్టాభిషేకం చేసుకుంటే నువ్వు ఊళ్ళోనే ఉంటే అన్నను అక్కడ పెట్టి తమ్ముడికి పట్టాభిషేకం చేశారన్నప్పుడు భరతుడు కూడా బాధపడుతుంటాడు కదా అని చెప్పాను నేనంటే. అవునమ్మా, నువ్వు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. తమ్ముడు చాలా బాధపడతాడట అనుకుంటే, కాబట్టి భరతుడికే సామ్రాజ్యం ఇస్తాము. నేను అరణ్యవాసాలు 14 ఏళ్లే కదా, 14 సంవత్సరాల అరణ్యవాసం ఏముంది, గొప్పే ఉంది. మళ్ళీ వచ్చేస్తాను కదా, అరణ్యవాసం నేను చేస్తాను. సంతోషంగా ఈ మీ యొక్క వరాలు తీర్చి తండ్రి గారి యొక్క సత్యవాక్యాన్ని కాపాడుతానని చెప్పి అన్నాడు. అయితే ఆ విషయాన్ని నీ తండ్రి చెప్పలేక నా చేత చెప్పించాడు. ఆయన నీకు చెప్పలేకుండా ఉన్నాడు ఆ విషయం అని చెప్పి చెప్పింది. కైక చెప్పేసింది, ఎట్టయితే అట్ట అవుతుందని. వెంటనే రాములు వారు సంతోషంగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి, తండ్రి ఆ మాటగా నువ్వు ఇంత బాధపడుతున్నావు, అయ్యో నాకు పట్టాభిషేకం చేస్తానన్నావు, అన్ని ఏర్పాట్లు చేశాము, ఏమైంది ఇప్పుడు, ఏమవుతుంది? ఏర్పాట్లు చేస్తే భరతుడికి చేసుకుందాం పట్టాభిషేకం. నేను 14 ఏళ్లే కదా, అడవులకు పోయి వచ్చేస్తాను, దాన్ని ఏముందని చెప్పి వెంటనే నేను సిద్ధమై వస్తాను ఉండండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ కైకేయి మందిరం దగ్గర నుంచి సిద్ధమైపోయి వనవాసం పోవడానికి సిద్ధంగా అవడానికి బయలుదేరేసి వాకిట్లోకి వచ్చే సమయానికి వీళ్ళందరూ రాములు వారి పట్టాభిషేకం అని చెప్పి రామ మహారాజుకు జై అని చెప్పి వీళ్ళందరూ ధ్వనులు చేస్తున్నారు అనమాట. లోపల జరిగేటువంటి విషయం ఈ ప్రజలకు అసలు తెలియదు. ఈ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఆయన రథంలో లక్ష్మణస్వామి సహితుడైపోయి నేరుగా కౌసల్యాదేవి మందిరానికి వెళ్ళాడు. కౌసల్యాదేవి మందిరానికి వెళ్ళి కౌసల్యాదేవి మందిరం దగ్గరికి పోగానే ఆమె సిద్ధంగా ఉంది. రాములు వారి పట్టాభిషేకం కదా, పట్టాభిషేకానికి సంబంధించినటువంటి దాన ధర్మాలన్నీ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. రామచంద్రమూర్తి ప్రశాంతంగా లోపలికి వెళ్ళాడు. ఈ తల్లితో ఎట్లా చెప్పాలని ఆలోచించాడు. కానీ ఆయనకేం ఆలోచనే లేదు. పితృవాక్య పరిపాలన అంతే, దశరథ మహారాజు చెప్పాడు చేస్తున్నాం అంతేగాని ఇవన్నీ ఆలోచనలు ఆయనకి వెళ్ళావు. నేరుగా పోయి ఆ దేవుడి దగ్గర ఉండేటువంటి తల్లికి నమస్కారం చేసి, అమ్మా తండ్రి గారు పిలిపించాడు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రమ్మన్నాడు. భరతుడికి పట్టాభిషేకం చేస్తాను ఆయన, నువ్వు ముందు అరణ్యవాసం చేసిరా 14 ఏళ్ళు అన్నారు. కైక కూడా ఉన్నది అక్కడ. సరేనని చెప్పి వచ్చాను, నేను ఇంక బయలుదేరాలి అనుకుని అన్నాడు. ఈమె స్పృహద పడిపోయింది కౌసల్య. అంటే ఇంత సంతోష వార్త, పట్టాభిషేకం జరుగుతుందనే సంతోషంలో ఉండేటప్పుడు పిడుగు వంటి ఈ వార్త చెప్పేటోటికి రాములు వారే సంతోషంగా ఉన్నాడే కానీ తల్లి హృదయం ఎలా తట్టుకుంటుంది? బాధపడి, కానీ రాజాజ్ఞను పాటించాలి కదా, పితృవాక్య పరిపాలన అనేటువంటిది ధర్మం కదా అని చెప్పి ఆమె పెద్దగా రామచంద్రమూర్తిని పట్టుకొని ఏడుస్తూ, నాయన నువ్వు అరణ్యానికి పోతావా, నువ్వు ఒప్పుకొని వచ్చావా, ఎలా ఒప్పుకున్నావురా, ఎందుకు అరణ్యానికి పోవాలా, నువ్వేం తప్పు చేశావు, నువ్వేం పాపం చేశావు అని చెప్పి కౌసల్య ప్రారంభించి, ఇంకా ఆమెను ఓదార్చడం చాలా కష్టం అని చెప్పి రాముల వారికి తెలుసు.
ఆమెను ఎన్నో విధాల ఓదార్చే సమయంలో లక్ష్మణస్వామి అసలు దీనికంతా కారణం కైకను చంపేసేయాలి ముందు. కైకను చంపేసేసి కైక మాట ఎట్టింటాడు మా నాయన. ఈయన కూడా కామమోహితుడై ఆ యొక్క భార్య మాటలు విని నిన్ను అడవికి పోమంటాడా? అక్కడ సరే గమ్మును నేను ఇక్కడ మొదలు పెట్టాడు. పెద్దమ్మ ఇది నిజం, ఇది యథార్థం కాదు, నువ్వు ఒప్పుకోవడానికి లేదు. మన రాముడు పట్టాభిషేకం చేసుకోకుండా భరతుడేని చేసుకునేది. కాబట్టి రాజ్యం అనేటువంటిది ప్రతాపంతో అంటే పరాక్రమంతో సంపాదించుకునేది. ఇప్పుడే యుద్ధానికి పోదంప, భరతుడో మేమో తేల్చుకుంటాం. ఎవరు గెలిస్తే వాళ్ళదే కదా రాజ్యము. ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తాము, అందరి అభిప్రాయాలు తెలుసుకొని కదా అడవులకు పొమ్మంటే అనవసరంగా ఎందుకు పోతాం అడవులకు. కాబట్టి పరాక్రమాన్ని చూపిస్తాము అని చెప్పి లక్ష్మణస్వామి అనేసాడు. వీళ్ళందరూ ఇలా మాట్లాడతారని రాములు వారికి తెలుసు. అప్పుడు లక్ష్మణస్వామిని సముదాయించి, లక్ష్మణ నీకు తెలియదు నాయన, ఇదంతా ఎందుకు జరుగుతుందో అనే విషయం నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు, నీకు తెలియదు. మన అరణ్యవాసం అనేటువంటిది కైక చేసింది కాదు, దశరథ మహారాజు కోరింది కాదు, ఎవ్వరూ కారణం కాదు. దీనికి దైవం యొక్క సంకల్పం ఒకటి ఉన్నది. ఇది దైవ సంకల్పం ప్రకారం జరుగుతున్నదే గాని ఒకరు చేసింది కాదు. నీకు విషయం తెలియదు నాయన, నువ్వు గమ్మునుండు, ఈ సమయంలో పరాక్రమం చూపించే సమయం కాదు ఇదని చెప్పి తమ్ముడిని, ఈయన ఆదిశేషుడు కదా, బుసలు కొడుతున్నాడు అనమాట. ఆయన్ను ఎలాగో ఓదార్చాడు. ఓదార్చిన తర్వాత తల్లితో ఏం చెప్పాడంటే, అమ్మా దైవమే నన్ను వనవాసానికి కారణమైంది. ఇప్పుడు విష్ణుమూర్తి పూజ చేశాం, విష్ణుమూర్తి పూజ చేసి అన్ని హోమాలు చేశాం, అంతా దీక్ష వహించాం, ఇంకా సిద్ధంగా పరిపాలనకు పోవాలి, ఆ పట్టాభిషేకం చేసుకోవాలనే సందర్భంలో ఇది ఎందుకు జరిగింది? ఇది కేవలం దైవ సంకల్పం. కాబట్టి నేను 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలని దేవతల యొక్క కోరిక. కాబట్టి దేవతలు అనుకున్నట్టే జరుగుతుంది కానీ మనం అనుకున్నట్టు జరగదు కదా. కాబట్టి నన్ను ఎలాగైనా నువ్వు ఆశీర్వదించు తల్లి అని చెప్పి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఆమెను తల్లికి నమస్కారం చేశాడు. తల్లికి నమస్కారం చేస్తే ఆ తల్లి ఏం చెప్పిందంటే, సరే రామ, నీ ఇష్ట ప్రకారమే చేస్తాము, నిన్ను వదిలిపెట్టి క్షణం కూడా నేను ఉండలేను, నేను కూడా నీకుతో పాటు వచ్చేస్తా అరణ్యానికి, అక్కడ హాయిగా ఉందాం, నువ్వు లేనటువంటి నా బ్రతుకెందుకని చెప్పి కౌసల్య అన్నది. అప్పుడు రాములు వారు కౌసల్యతో చెప్పాడమ్మా, నువ్వు నాతో పాటు రావడం ధర్మం కాదు, భర్త దగ్గరే ఉండాలి నువ్వు. భర్త ఆయన చాలా పెద్ద వయసులో ఉండేటువంటి ఆయన్ను వదిలిపెట్టేసి నువ్వు అరణ్యాలకు రావడం అనేది ధర్మం కాదు. భర్త సేవ చేయడమే భార్య యొక్క లక్షణము. భర్త ఎక్కడుంటాడో భార్య అక్కడే ఉండాలి, కాబట్టి నువ్వు అయోధ్యలోనే ఉండాలని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె సరేనన్నది. అయితే ధర్మాన్ని గురించి మాట్లాడినప్పుడు అందరూ వినాల్సిందే. కైకేయి కూడా ధర్మాన్ని గురించి నువ్వు వరాలు ఇస్తానన్నావు కాబట్టి అడిగాను, వాటిని తిరస్కరించడం కాదు అన్నప్పుడే దశరథ మహారాజు ధర్మపాశబద్ధుడైపోయినాడు. బిడ్డ దగ్గర ఉండడం కాదు, భర్త దగ్గరే ఉండాలి నువ్వు అని రామచంద్రమూర్తి చెప్తే కౌసల్య ధర్మపాశబద్ధురాలైపోయింది. వీళ్ళందరూ దైవాంశ సంభూతులు కాబట్టి ధర్మాన్ని మనకు ఆచరించి చూపిస్తున్నారన్నమాట. అప్పుడు దుఃఖితురాలై ఆ రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉంటే రాములు వారిని ఆశీర్వదిస్తూ ఆమె, రాములు వారు ఇంకేం మాట్లాడటం లేదు, తల్లి పాదాలకు నమస్కరించి నన్ను ఆశీర్వదించండి, నేను బయలుదేరాలన్నాడు. అప్పుడు ఆ కౌసల్య చెప్తుందట, చూడండి వినాల్సినటువంటి మాటలు, తల్లి ఆశీర్వచనం ఎట్లుంటుంది. యం పాలయసి ధర్మత్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వామభిరక్షతు. నాయన రాఘవ శార్దూల, రఘువంశంలో పుట్టినటువంటి ఉత్తముడమైనటువంటి రామచంద్ర, నీకిది పరీక్ష, మాకందరికీ ఇది పరీక్ష. నిన్ను దగ్గర పెట్టుకొని బ్రతికే అంత అదృష్టం మాకు లేదు నాయన.
నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మాదిరి ఉండేటువంటి నువ్వు ఇంత ఉత్తమమైనటువంటి బిడ్డవు మా కడుపున పుట్టినా నిన్ను దగ్గర పెట్టుకొని బ్రతికేంత అదృష్టం మాకెక్కడున్నది? ఎంత ధర్మాన్ని గురించి నువ్వు చెప్తున్నావు నాకు. ఎంపాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేనచ. నాయన, ధర్మరక్షణ కోసంగా నువ్వు తీసుకున్నటువంటి ఈ దీక్ష ధర్మరక్షణ పరమైనటువంటిది కాబట్టి, ధర్మాన్ని నువ్వు రక్షిస్తున్నావు కాబట్టి ఆ ధర్మమే ధర్మస్త్వామభిరక్షదు, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక అని ఆశీర్వదించింది. నీవు నమస్కరించేటువంటి దేవాలయాల్లో ఉండే దేవతలందరూ నిన్ను రక్షించుగాక. విశ్వామిత్రుడిచ్చినటువంటి అస్త్రములన్నీ కూడా నిన్ను రక్షించుగాక. మాతాపితరుల సేవ చేస్తున్నావే, ఆ మాతాపితరుల సేవా ఫలితం నిన్ను రక్షించుగాక. యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి సమయంలో ఆ యజ్ఞయాగాదులన్నింటినీ కూడా నువ్వు నమ్మి రక్షిస్తున్నావు కదా. ఆ సమిధలు, కుశలు, అగ్నివేదికలు, దేవాలయములు, దేవ పూజా స్థానములు, పర్వతాలు, వృక్షాలు, మడుగులు, పక్షులు, సర్పాలు, సింహాలు ఇవన్నీ కూడా నిన్ను అరణ్యంలో రక్షించుగాక. వీటన్నిటి వల్ల నీకు ఎలాంటి కష్టములు రాకుండా రక్షించుగాక. సాధ్యులు, విశ్వేదేవులు, మరుత్తులు, తర్వాత మహర్షులు, ధాత, విధాత, పూష, భగుడు, అర్యముడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు నీకు ఎప్పుడూ క్షేమమును కలిగించుగాక. వీళ్ళందరూ అరణ్యాల్లో భయంకరమైన కేకారణ్యాల్లోకి నువ్వు పోతున్నావు కాబట్టి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ దేవతలందరూ నిన్ను రక్షించుగాక. సమస్త దేవతలు, గ్రహాలు, నదీనదాలు, ద్వీపాలు, వేదాలు, లోకములు, దిక్కులు అన్నీ నిన్ను రక్షించాలి నాయన అని చెప్పి ఆ రామచంద్రమూర్తి మీద అక్షతలు వేసినటువంటిదై కౌసల్య శరీరం మీద గంధం పూసిందట. గంధం పూసి రామచంద్రమూర్తి చుట్టూ తిరిగింది. అది ప్రదక్షిణం కాదు, రక్షా ప్రదక్షిణం అంటారు దాన్ని. అంటే అన్ని దిక్కుల్లో నా బిడ్డను కాపాడండి దేవతలారా అని చెప్పి ఆ రామచంద్రమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేసి విశల్యకరణి అనేటువంటి ఒక ఓషధిని రక్షణార్థంగా ఆయన చేతికి కట్టిందట. అంటే శ్రీరామ రక్ష అని మనం కడతాం కదా, అట్లా ఆ ఓషధిని రాముడు ఆ రక్షణ కోసంగా అభిమంత్రించి ఆయన యొక్క చేతికి కట్టింది. కట్టి ఆ రాముణ్ణి దగ్గరకు తీసుకొని తనివిదీరా ముద్దాడి ఆ శిరస్సు వాసన చూసి కళ్ళ నీళ్లతోనే తడిపేసిందట రాములు వారిని. ఆ విధంగా దుఃఖిస్తూ ఆ కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని వదిలిపెట్టలేక నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది నాయన అని చెప్పి ఆ కౌసల్య చెప్పింది. ఆశీర్వదించిన తర్వాత దుఃఖాన్నంతా దిగమింగుకొని రాముడు మామూలుగానే చిరునవ్వుతోనే ఉన్నాడు అనమాట. దుఃఖము అంటే అరణ్యవాసానికి పోతున్నానని దుఃఖములే ఆయనకు, తల్లిదండ్రులు బాధపడుతున్నారనే దుఃఖం. కానీ ఇక్కడ తండ్రి బాధపడుతున్నాడు అనుకోవడంలే, తండ్రి మాట నిర్వహించడానికి తండ్రి సంతోషపడతాడని అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆ తల్లికి నమస్కారం చేసి తల్లి దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాడై, తల్లి మరలా వస్తుంది, మరలా బయలుదేరేటప్పుడు వస్తుంది, కానీ అక్కడ అంత సమయం మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఆమె గృహంలో ఎక్కువసేపు మాట్లాడి ఆమె దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాడై, నేను బయలుదేరుతాను ఇంకని చెప్పి కైక దగ్గరకు పోయి దశరథ మహారాజు దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి సెలవు తీసుకోవాలి కదా అన్నాడు. సరే నాయన అన్నది. ఇక్కడ ఆమె చెప్పాల్సినటువంటివన్నీ చెప్పేసింది, రక్ష అంతా చేసేసింది. త్వరగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని త్వరగా వచ్చేసి నాయన మేము ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి ఆ తల్లి దీవించింది. ఆమె దీవెనలు తీసుకుని లక్ష్మణస్వామితో సమేతుడై, లక్ష్మణస్వామి అక్కడే ఉన్నాడు, బయలుదేరి సీత దగ్గరికి వెళ్ళాట. కౌసల్యాదేవి కూడా ఇంకేందంటే బయలుదేరుతున్నాడని చెప్పి మరలా రాముడు అంతఃపురానికి పోయి అక్కడికి పోయి బయలుదేరుతాడు కదా, బయలుదేరుతాడప్పుడు మళ్ళీ రాముడితో మాట్లాడదామని అనుకుంటుంది. తర్వాత మళ్ళీ రాముడితో మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు.
కానీ మాట్లాడాలి మళ్ళీ అనుకుంటుంది ఆమె మనసులో. రాముడు సీతకు చెప్పి బయలుదేరదామని చెప్పి సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. సీతాదేవి దగ్గరికి పోగానే సీత కూడా చాలా సంతోషంగా ఉంది. ఏమంటే అరణ్యవాసానికి పోతామని ఆమెకు తెలియదు. పట్టాభిషేకానికి పోదాము, వస్తున్నాడు రామచంద్రమూర్తిని అవన్నీ అలంకారాలు చేసుకొని అంతా సిద్ధంగా ఉంది. అప్పుడు రామచంద్రమూర్తి సీత దగ్గరికి పోయి, సీత, నేను అరణ్యవాసం చేయాలి, మా తండ్రి గారు 14 సంవత్సరాలు అరణ్యవాసం పొమ్మన్నాడు, అరణ్యవాసానికి బయలుదేరుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతఃపురంలో 14 సంవత్సరాలు అయిన పాటనే మరలా త్వరగా వచ్చేస్తాలి అన్నాడు. అప్పుడు సీత ఏమన్నదంటే, మా నాయన కన్యాదానం చేసేటప్పుడు ఒక మాట చెప్పాడు రామ. ఏమంటే, పతివ్రత, పతి ఏది ఆచరిస్తే పతినే వ్రతముగా కలిగినటువంటిది, తరువాత నీ నీడవలే నిన్ను అనుసరిస్తుంది అని చెప్పాడు. కాబట్టి నేను మీ కూడా రావాలి, మీరెక్కడుంటే అక్కడే. నేను అయోధ్య నగరానికి పట్టాభిషేకం ఎందుకు చేయలేదు, అరణ్యవాసానికి ఎందుకు పోయినారు, ఎందుకు పంపించారు, ఎందుకు పోతున్నారు, ఇవన్నీ అడిగేటువంటి అర్హత, హక్కు నాకు లేదు. మీరేది చెప్తే అది వినడమే. కానీ మీరు ఇక్కడ ఉండమంటున్నారు. ఇక్కడ ఉండమంటూ ఉంటే మీరు రేపో ఎల్లుండో తిరిగి వచ్చేటట్టయితే ఉంటాను. 14 సంవత్సరాలు రానంటున్నారు కదా, ఈ 14 సంవత్సరాలు మిమ్మల్ని వదిలి నేను ఉండలేను, కాబట్టి నేను కూడా అరణ్యానికి వస్తాను అని చెప్పింది. అరణ్యానికి వస్తానంటే సీత, నేనేమన్నా విహారయాత్రకు పోతున్నానా? అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైన సింహాలు ఉంటాయి, భయంకరమైన రాక్షసులు ఉంటారు, ఆ దారంతా ముళ్ళమయంగా ఉంటుంది, కీకారణ్యము, రాత్రి పండుకోవడానికి మనకు అక్కడ పాన్పులే ఉండవు, కట్టిక నేల మీద పండుకోవాలి. ఒకవేళ హాయిగా నిద్రపోదామంటే ఏ సమయంలో ఏ రాక్షసుడు వస్తాడో, ఏ మృగం వస్తుందో, ఏ పాము వస్తుందో, ఏ కీటకం వస్తుందో అని చెప్పి భయాందోళనలతో జీవించాల్సిన జీవితం అది. నువ్వు కుసుమ సుకుమారివి, నువ్వు అక్కడ నువ్వు ఉండలేవు, చాలా భయంకరంగా ఉంటుంది, ఆ అరణ్యాలకు నువ్వు వద్దు సీత అన్నాడు. అప్పుడు సీత చిరునవ్వు నవ్వి, నన్ను అరణ్యాలకు వద్దంటున్నావు రామ, రాక్షసులు వస్తారు, పులులు వస్తారు, సింహాలు వస్తాయని చెప్తున్నావే, వాటి అన్నిటి ద్వారా నన్ను రక్షించలేవా నువ్వు? భర్త అనేవాడు భరించేవాడు కదా, కాబట్టి నన్ను రక్షించలేవా? అవన్నీ వస్తున్నాయని చెప్పి నన్ను భయపెడుతున్నావే. మా నాన్నగారు నిన్ను పురుషుడు అనుకొని అన్ని విధాల భార్యను రక్షిస్తావనుకొని వివాహం చేశాడయ్యా. కానీ స్త్రియం పురుష విగ్రహం, నువ్వు పురుషాకారంలో ఉన్నావు కానీ స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే, భయపెడుతున్నావేంది నన్ను? ఆ రాక్షసులు ఉంటారు, పుల్లు ఉంటారు, సింహాలు ఉంటాయి, నీ అండ నాకుండేటప్పుడు అవన్నీ ఏం చేస్తాయి? స్త్రియం పురుష విగ్రహం, నువ్వు పురుషుడు మాదిరి కనపడేటువంటి స్త్రీ ఉన్నట్టున్నావే అన్నది. అనేటువంటికి రాముల వారికి చివుక్కన్నది. సరే సీత బయలుదేరు అన్నాడు. అంటే ఆ మాట సీత అనంగానే సరే బయలుదేరు అంటే, నువ్వేమన్నా మగోడివి కాదా? భార్యను రక్షించుకోలేవా? భార్యను కూడా తీసుకోపోయి ఏ ఇబ్బందులు లేకుండా రక్షించలేవా? నువ్వు ఇంత గొప్పవాడి అంటారే, పరమ పురుషుడు అంటారే, నన్ను రక్షించలేవా నువ్వు అని చెప్పి అనేటోటికి, ఓహో సరే సరే సీత ఇంక బయలుదేరదాం అన్నాడు. సీతను కూడా సిద్ధం అవ్వమన్నాడు అరణ్యానికి పోవడానికి. సీత కూడా సిద్ధం అవుతుంది. తర్వాత ఏం జరిగిందనే విషయం రేపు తెలుసుకుందాం.